హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియోలో ఇంగ్లీష్ సిరీస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో మనకి ఇంతకుముందే పారాజంబుల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా దానికి రిలేటెడే చెప్పుకోవచ్చు, దానిలో ఒక సబ్ టాపిక్ అని చెప్పచ్చు. కానీ ఏంటి రెండింటి మధ్య డిఫరెన్స్, ఏది మనకి ఈజీ స్కోరింగ్ అనేది నేను చెప్తాను, అండ్ దీంట్లో టిప్స్ ఎలా ఉంటాయి, ట్రిక్స్ ఎలా ఉంటాయి చెప్తాను. పారాజంబుల్స్ చూసేసరికి మనకి ఒక బిగ్ ప్యాసేజ్ లాంటిది ఇస్తారు, దాని మీద 4, 5, 6 క్వశ్చన్స్ అడుగుతారు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మనకి 5, 4, 6 అలా ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఫుల్ పారాగ్రాఫ్ ఉంటుంది, ఇక్కడ 5, 6 ఇండివిజువల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో అగైన్ 2 ఫార్మాట్స్లో ఇవ్వచ్చు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఒక ఫార్మాట్ వచ్చేసి ABCD అని ఇచ్చేసి ఏకి ఒక స్టేట్మెంట్, బికి ఒక స్టేట్మెంట్, సికి డికి ఇస్తారు. ఈ 4 కంబైన్గా చేసే సీక్వెన్స్ ఏంటో మనకు ఆప్షన్స్ ఇస్తాడు. ABCDయా, ADCBయా, ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఇది ఒక ప్రాసెస్. ఇంకో ఫార్మాట్ ఏంటి క్వశ్చన్ అడగడానికంటే ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఆ సెంటెన్స్ ఇచ్చేస్తాడు, దాని మధ్యలో బ్రేక్స్ పెడతాడు. గ్రామర్లో ఎలా పెడతాడు, బ్రేక్స్ పెట్టి ఫస్ట్ పార్ట్ A, సెకండ్ పార్ట్ B, నెక్స్ట్ C, నెక్స్ట్ D ఇచ్చి ఆప్షన్స్ మాత్రం సేమ్, ABCDయా, ADCBయా ఎలాగా అనేది మనకి సీక్వెన్స్ ఇస్తాడనమాట. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది 4 క్వశ్చన్స్ వచ్చినా, 5 క్వశ్చన్స్ వచ్చినా, 6 క్వశ్చన్స్ వచ్చినా మీరు ప్రాపర్గా దాని సీక్వెన్స్ అర్థం చేసుకోగలిగితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. లేదా మినిమం అక్కడి నుంచి మనం 70 to 80% మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్ ఇస్తే ఖచ్చితంగా 4 అన్న పెట్టి రావచ్చు. అంత ఈజీగా ఉంటుంది, అంత డిఫికల్ట్గా మనకు లాజికల్గా ఇబ్బంది పెట్టేలాగా ఏమి ఉండదు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సింపుల్గానే వెళ్ళిపోతుంది. ఎగ్జామ్ లెవెల్లో చూసుకుంటే క్లర్క్ లెవెల్ అయితే ఇంకా చాలా ఈజీగా ఇస్తాడు. బట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఎలా మనం సక్సెస్ అవ్వాలి, ఇప్పుడు ABCD సీక్వెన్స్ అని చెప్పాను కదా క్వశ్చన్ ఫార్మాట్, అక్కడ మనం లాజిక్ పట్టుకుంటే చాలు. ఫస్ట్ ఏ వస్తుందా, నెక్స్ట్ ఏమొస్తుంది, అలా ఒక చైన్ ప్రాసెస్లో మన సెంటెన్స్ అర్థం చేసుకోగలిగితే మనం పెట్టేయచ్చు. సో పారాజంబుల్స్లో చెప్పిన విధంగానే ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ కానీ, ఒక పారాగ్రాఫ్ కానీ, ఎనీథింగ్ విల్ స్టార్ట్ విత్ అ ప్రాపర్ నౌన్ ఆర్ ఇట్ విల్ బి లైక్ అ ప్రాపర్ బిగినింగ్. ఇది సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి మైండ్లో మీకు. వాడు ఎలా ఇస్తాడు క్వశ్చన్ అంటే ఐ వాచ్ అ ఫిలిం సండే విచ్ ఈస్ గుడ్, ఐ ఏట్ పాప్కార్న్. సో ఇలా ఇస్తాడు క్వశ్చన్. సో దీంట్లో నుంచి మనం ఆ జంబుల్ని కరెక్ట్గా ఫార్మాట్ చేసుకొని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఐ వాచ్డ్ మూవీ ఆన్ సండే అండ్ ఎయిట్ పాప్కార్న్. సో దీన్ని వాళ్ళు గజిబిజిగా ఇచ్చేసి పెడతాడు. ఈ ప్రాసెస్లో వస్తే క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ చేస్తాడు ఎగ్జామినర్ అంటే, మనకి ఇంకో ఫార్మాట్ చెప్పాను కదా, ఒకటే సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో బ్రేక్స్గా ABCD ఇస్తారు. అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే, మనం ఆ ఎగ్జామ్ హర్రీలో, ఆ స్పీడ్లో ఏ ప్లేస్లో B ప్లేస్లో A అనుకుంటాం అనమాట. వాడు ఎలా ఇస్తాడు, ఫస్ట్ ఒక వర్డ్ ఇస్తాడు, ఐ వాచ్ ద ఫిలిం, బ్రేక్ A అంటాడు, నెక్స్ట్ ఐ ఏట్ పాప్కార్న్, బ్రేక్ B అంటాడు. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఎలా చదువుతామంటే మనకి స్టార్టింగ్ నుంచి చదవడం అలవాటు. సో మనం ఏమనుకుంటాం, ఆ సీక్వెన్స్ అరేంజ్ చేసేటప్పుడు ఓకే ఈ స్టేట్మెంట్ Bతో స్టార్ట్ అవుతుంది కాబట్టి B అనేది మన ఫస్ట్ ఆప్షన్ అనుకుంటాం. కానీ అది లాస్ట్లో ఇస్తాడనమాట వాడు. ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది నేను చెప్తున్నాను. వాడు ఎప్పుడన్నా వాడు డినోట్ చేయాలనుకుంటున్న పర్టికులర్ ఆ స్మాల్ పోర్షన్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి వాడు లేబులింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇస్తాడు, బిగినింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇవ్వడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఐ వాచ్డ్ ఎ ఫిలిం అక్కడే ఇస్తాడు, ఐ ఏట్ పాప్కార్న్ అక్కడ B ఇస్తాడు, ఆన్ సండే అక్కడ C ఇస్తాడు, విత్ మై ఫ్రెండ్ అక్కడ D ఇస్తాడు. మళ్ళీ లాస్ట్లో ఏమంటాడు, నో ఎర్రర్ అంటాడు, E అని ఇస్తాడు. నో ఎర్రర్ అనే ఆప్షన్ కూడా ఇస్తాడు మనకి. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఆ సెంటెన్స్ బ్రేక్ చేసే విధానం కొంచెం కాంప్లెక్స్గా చేస్తాడు. మనం ఆ హర్రీలో విజిలెంట్గా లేకపోతే మనం ఏమనుకుంటాం, ఐ వాచ్ ద ఫిలిం A, నెక్స్ట్ ఆన్ సండే, ఓకే ఆన్ సండేకి A ఇచ్చాడు అనుకుని మనం అది పిక్ చేసుకున్నామంటే అక్కడ మొత్తం సీక్వెన్స్ రాంగ్ అయిపోతుంది. సో ఒక్కసారి జాగ్రత్తగా మీరు చదవండి, విజిలెంట్గా చూసుకోండి, అన్ని స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ ఎలా ఇచ్చున్నాడు, ఫ్రంట్ ఇచ్చాడా బ్యాక్ ఇచ్చాడా. ఇది మీరు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వెంటనే లాస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోండి. లాస్ట్ స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు వాడు లేబులింగ్ ఫ్రంట్ ఇచ్చాడా లాస్ట్లో ఇచ్చాడా. లాస్ట్లో ఇచ్చాడంటే అన్నిటికీ లాస్ట్లోనే ఇచ్చుంటాడు, ఒకవేళ ఫ్రంట్లో ఇచ్చింటే లేబులింగ్ అన్నిటికీ ఫ్రంట్లోనే ఇచ్చింటాడు. ఈ ఒక్క థింగ్ చాలా జాగ్రత్త చూసుకుని, ఎందుకంటే మార్క్స్ రాసేటప్పుడు నేను చాలాసార్లు ఇక్కడే ఎఫెక్ట్ అయ్యాను. ఆ లేబులింగ్ విషయంలో ఎక్కడ ఇచ్చాడనేది
కరెక్ట్గా చెక్ చేసుకోకుండా రాంగ్ పెట్టేస్తాను. కరెక్ట్ స్టేట్మెంటే నేను ఆన్సర్ వైజ్ కరెక్ట్ స్టేట్మెంటే ఫామ్ చేసుకుంటాను, బట్ వైల్ మార్కింగ్ ద ఆప్షన్ రాంగ్ చేసి వస్తాను. సో ఈ టిప్ ఫాలో అవ్వండి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. బిగినింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ నౌన్ ఆర్ ప్రాపర్ బిగినింగ్ చూసుకోండి, లేబులింగ్ ఆఫ్ ద సెంటెన్స్ చూసుకోండి. ఈజీగా మీకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 80% ఖచ్చితంగా ఇస్తుంది. మీరు కొంచెం విజిలెంట్గా ఆన్సర్ చేస్తే, ఇంకా మీరు షార్ప్గా చూసుకొని అబ్జర్వ్ చేస్తే 100% మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. నేను కమింగ్ డేస్లో ఇంకా ఏదైతే రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఉన్నాయో అవి కూడా కవర్ చేసి ఫైనల్గా ఒక మెగా వీడియో కూడా పెడతాను. అసలు ఫుల్ పేపర్ ఇంగ్లీష్ ఎలా అటెంప్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం దాన్ని స్కోర్ తెప్పించవచ్చు అనేది. సో ఇంకా మీకు ఏమైనా టాపిక్ సజెషన్స్ ఉంటే టాపిక్స్ పెట్టండి. చాలా కమెంట్స్ పెడతారు, ఈమెయిల్స్ కూడా పెడుతున్నారు. నేను ఆన్సర్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు ప్రాపర్ టైం దొరకట్లేదు. నేను ఫ్రీ టైం చూసుకొని 100% పాసిబుల్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని, అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్, బాయ్.